హలో అండి, అందరికీ హ్యాపీ కనుమ అండి. కనుమ రోజు మార్నింగ్ 5 o'clockకి స్నానం చేసేసి బయట ముగ్గేస్తున్నానండి. ఫస్ట్ ఇలా రెడీ అయిపోయాను. అంత మార్నింగ్ అర్లీ మార్నింగే లేచి తల స్నానం చేసి బయట ముగ్గేస్తుంటే విలేజ్లో సంగతి తెలిసిందే కదా, బాగా చలి. ముగ్గు వేసేది కూడా కనిపించట్లేదు. అందుకని మళ్ళీ కొంచెం లైటింగ్ పెట్టి ఎలాగో ఆ చీకట్లో ముగ్గేస్తున్నాను. త్వరగా ముగ్గేసి ఈరోజు కడపకి వెళ్ళాలండి, అమ్మ వాళ్ళ ఇంటికి. అందుకనేసి ఇలా ఫ్రీ హ్యాండ్ రంగోలే వేస్తున్నానండి, చుక్కలు బట్టి వేసే కన్నా. పిల్లలైతే అప్పుడే లేలేదు. ఒక హాఫ్ అన్ అవర్లో ముగ్గు అంతా వేద్దాం అనుకున్నా, బాగా లేట్ అయింది. మార్నింగ్ 6 అయిందండి, ఇంకా తెల్లవారలేదు. చీకటిగా ఉంది, బయట ముగ్గేద్దామని వచ్చాను. ఇలా ముగ్గుపిండితో ఈ టైంలో ఇలా వేయడం అనేది చాలా బాగుంటుంది. మనం బయట రెంటెడ్ హౌస్లో అపార్ట్మెంట్స్లో వేసే కన్నా ఇలా గచ్చు మీద ముగ్గేయడం బాగా అనిపించింది. మిద్ది మీదకి ఎక్కాను. ఇప్పటికి 6 దాటింది, 6:10 అలా. ఇప్పటికి కొంచెం తెల్లారింది, కనిపిస్తుంది చూడండి. అర్లీ మార్నింగ్ వైబ్స్ అండి, ఎంత బాగా అనిపించిందో. బయట తిరుపతిలో నేను మార్నింగ్ లేసినా కూడా ఇలా వీడియో తీయం కదండి. మార్నింగ్ ఇంట్లో పనులు యాజ్ యూజువల్. 6:30కి అంతా జర్నీ స్టార్ట్ చేశాము. పిల్లలు నిద్రపోతుంటే చిన్న బాబును అలాగే నిద్ర లేపుకొని తీసుకొచ్చాము. వాడు మళ్ళీ నిద్రపోలేదులేండి. ఇదిగోండి చూడండి, చుట్టూ మంచు. 3 hours అయితే టైం పడుతుంది మా ఊరి నుంచి కడపకు రావడానికి. చాలా అసలు ఫుల్ ఫాగ్ అండి. అలాగే జర్నీ హ్యాపీగా జరిగింది. వచ్చేసానండి, ఎట్టకేలకి కడపకు వచ్చేసాము. 9:30కి టిఫిన్ టైంకి వచ్చేసాము. మా ఇంటి బయట సైడ్ తీస్తున్నాను ఈ వీడియో. చాలా వీడియోస్లో అప్పట్లో ఎక్కువ అమ్మ వాళ్ళ ఇల్లు చూపించేదాన్ని, ఇప్పుడు తక్కువే అండి. రాగానే ఫస్ట్ నాకు తులసి కోట చాలా బాగా నచ్చింది. ఇలా రెడీ చేయించారు. తులసి కోట ముందుగా ఉండే దాన్ని కట్టించారు. చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ ఫస్ట్ మ్యారినేట్ చేసేసాను. పైన దీనికి ఇలా పుదీనా ఆకులు కలుపుతున్నాను వాష్ చేసి. వంట చేస్తూ వీడియో తీసి చాలా రోజులు, నెలలు, సంవత్సరాలు అయింది కదా, కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. చికెన్ లెగ్ పీసెస్ కూడా తెచ్చారు మా డాడీ. ఈ లెగ్ పీసులు పిల్లలకి బాగా ఇష్టం అండి. యాక్చువల్గా వస్తూనే ఏం టైర్డ్గా ఏం అనిపించలేదు, కార్లోనే కదా. అయితే వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేసామండి. అలాగే వంట చేస్తున్నాను. యాక్చువల్గా చేంజ్ చేసుకుందామని సరే వీడియో తీయాలి మళ్ళీ ఎందుకని అలాగే పెట్టుకొని సారీ చేస్తున్నానండి. ఒకసారి ఏమేమి చేస్తున్నానో చూసేయండి ఫ్రెండ్స్. ఇలా స్టవ్ పైన 4 బర్నర్స్కి 3కి పెట్టేశాను, గబగబా కంప్లీట్ అవ్వాలని చేస్తున్నాను. నాకు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో అలవాటే కాబట్టి, అప్పుడు ఉన్నాను కాబట్టి చేస్తూ ఉన్నాను. 1 by 1 అవుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ బాగా సన్నీగా ఉందండి. కడపలో తిరుపతి కన్నా కూడా ఒక 2-3 degrees ఎక్కువే ఉంటుంది టెంపరేచర్. దట్టు స్టార్ట్ అయింది. నా బ్లౌజ్ చూపిస్తున్నాను ఒకసారి వ్యూయర్స్కి, అక్కడ చూపించలేదు కదా, అందుకని. వడలైతే దంచుతూ ఉన్నాము. రోడ్లో దంచి చేశానండి సమయానికి. ఇక్కడ మిక్సీ కూడా పనిచేయలేదు. సరే అనేసి గబగబా ఇల్లు చూడండి, ఇలా బ్యాటర్ రెడీ చేశాను. చాలా బాగా వచ్చాయండి. రుబ్బు చేస్తే ఎప్పుడు కూడా బాగా వస్తాయి కదా. రసం చేసేసాను. ఒక పక్క ఈ వడలు కాల్చేదానికి రెడీ చేశాను. బయట చెట్లు చూపించేస్తామని బయటకు వచ్చానండి. బయట తులసి కోట చూపించాను కదా వస్తూనే, చాలా బాగుంది. మనీ ప్లాంట్ దీని పక్కన. ఈ పక్కన మల్లెపూల చెట్టు అండి. ఇప్పుడైతే పూలు లేవు, ఒక 10-12 పూలు పూస్తాయి బాగా. ఇక్కడ మెంతి కూర అండి, మైక్రోగ్రెయిన్స్, చాలా బాగుంది. అక్కడి నుంచి మనీ ప్లాంట్ గేట్ ఎంట్రన్స్ దగ్గర ఉందండి, చాలా పైకి కలుకుంది. ఇక్కడి నుంచే చూపిస్తాను. శంకు పూల చెట్టు, అటు సైడ్ మందారం చెట్టు, అన్నీ కూడా ఇవన్నీ కూడా మనమే. గన్నేరు చెట్టు అటు సైడు. అమ్మ అంతా ఓపికగా పెంచుతుంది. ఇవన్నీ కూడా అమ్మ నాన్న ఇద్దరు. అయితే మిద్ది మీద దానిమ్మ చెట్టు అండి. కాయలు అయితే కాయలేదు, పూత రాలేదు ఇంకా. తులసి చెట్టు, కృష్ణ తులసి అండి.
ఇక కింద నుంచి జామ చెట్టు తీగ ఇలా పైకి అల్లుకునింది. ఇక్కడ కూడా తులసి చెట్లు, పప్పులో వేసే ఆకు, పుదీనా బాగా వచ్చింది. బచ్చలి చెట్టు, ఇక గోరింటాకు చెట్టు కూడా ఉందండి. ఒక మనిషికి పెట్టుకోవడానికి సరిపోతుంది. ఇక్కడ డిఫరెంట్ షో చెట్లు, పుదీనా చూడండి. ఏదైతే ఫ్లవర్స్ కూడా వచ్చాయి, ఎంత బాగుందో. వైట్ గన్నేరు ఫ్లవర్స్ లాగా ఉన్నాయండి. ఇవి కోటన్ను, ఇక షో చెట్లు, ఇక్కడ పాలకూర చెట్లు చూడండి బాగా వచ్చింది లీవ్స్. ఇంకా మార్నింగ్ గాలిపటాలు ఆడారు, గాలిపటం ఇక్కడ పెట్టారు. షో చెట్లు, ఈ అలోవెరా ప్లాంట్ అయితే చాలా పెద్దగా వచ్చాయి లీవ్స్. ఇది కూడా కృష్ణ తులసి. ఇంతకుముందు జామ చెట్టు ఉందండి ఈ టబ్లో, పెద్దది ఇది. ఇప్పుడు పెద్ద చెట్టు అయింది ఇవి తులసి చెట్లు. ఇంకా ఇక్కడ కూడా తులసి చెట్టు అయితే వాడిపోయింది. ఇక ఈ షో చెట్లు, ఇవన్నీ చెట్లు. క్లైమేట్ ఇలా ఉంది. ఈవినింగ్ 5:30 అయింది. కైట్స్ ఎగురుతున్నాయి చూడండి పైన. అక్కడ ఒక కైట్, దానిపైన ఇంకో కైట్. డిఫరెంట్ బర్డ్స్ బాగా ఫ్లయింగ్, బాగా క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ చుట్టూ వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడ ఒక కైట్ ఉంది చూడండి. దీంట్లో క్యాప్చర్ అవ్వలేదు కానీ 3 కైట్లు ఉన్నాయి. ఇక్కడ 2, అక్కడ ఒకటి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే కనుమ వ్లాగ్.